చైతన్య రథం ప్రేక్షకులకు వీక్షకులకు అభిమానులకు స్వాగతం సుస్వాగతం నమస్కారం. 1983 జనవరి 23 నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా నేటికి 42 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మన ముందు మనకి అనేక విషయాలు తెలియజేయడానికి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మీరు నారా లోకేష్ గారి రాజకీయ అరంగేట్రం, విద్యాభ్యాసం అన్నీ మీకు పూర్తి అవగాహన ఉంది. మాకు తెలియని, మా ప్రేక్షకులకు తెలియని అనేక విషయాలు మీరు మా ప్రేక్షకులు తెలియజేయాలని కోరుకుంటూ నారా లోకేష్ గారికి మరొక జన్మదిన శుభాకాంక్షలు. ముందుగా నారా లోకేష్కి జన్మదిన శుభాకాంక్షలు అండి. ఎందుకంటే ఈ జన్మదినం చాలా ప్రత్యేకం వారికి చెప్పాలంటే. గత సంవత్సరం చూశారు వారు, అంతకుముందు సంవత్సరం తండ్రి గారి ప్రాబ్లం ఏంటి అంటే జైలుకి వెళ్ళటం చూశారు. అక్కడి నుంచి ప్రస్థానం మారింది వారిది. వారు ఒక రాటు తేలిన ఒక రాజకీయ నాయకుడిలా తయారయ్యి గత సంవత్సరం ఆయన బర్త్డే చేసుకుని ఉండరు, ఈ సంవత్సరం చేసుకుంటున్నారు వారు. అది కూడా ఒక విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రిగా ఈరోజు దావోస్లో ఉన్నారు వారు. రేపు అక్కడ జరుపుకుంటారేమో మనకు తెలియదు. అందుకని ఈ జన్మదినం చాలా ప్రత్యేకం అన్నాను నేను. ఎందుకంటే వారి జీవితంలో పడుగుపేకలు చూశారు, ఎత్తుపొలాలు చూశారు, కష్టనష్టాలు కోర్చుకుని ఈరోజు ఆనందంగా జరుపుకునే ఒక పుట్టినరోజు ఇది. అంటే మేబీ ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ చాలా సంతోషంగా ఇది జరుపుకుంటున్నారేమో కదా. అవునండి. ఎందుకంటే వారు, మీరు అన్నారు వారి విద్యాభ్యాసం అని, మనందరికీ తెలుసు. స్టాన్ఫోర్డ్లో ఆయన MBA చేశారు, తర్వాత ఒక ప్రపంచ బ్యాంకులో పనిచేశారు. అప్పుడు లోకేష్ వేరు. అప్పుడు లోకేష్ ఆడుతూ పాడుతూ తన జీవితాన్ని గడిపారు ఆయన. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆయన నందమూరి తారక రామారావు గారి ఒక మనవడు, నారా భువనేశ్వరి గారి ముద్దుల తనయుడు, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారికి ముద్దుల కొడుకు, తర్వాత ఒక ముద్దుల మావయ్యకి ఒక అల్లుడిగా వచ్చారు. బ్రాహ్మణిని చేపట్టాడు ఆయన. ఒక చక్కటి అల్లుడుగా, ఒక చక్కటి భర్తగా నారా దేవాంశుకి తండ్రిగా ఇప్పుడు ఆయన ఉన్నారు. ఆ తర్వాత వారి రాజకీయ ప్రస్థానం మనం చూసుకుంటే 2009 ఎప్పుడైతే ఎలక్షన్స్ వచ్చాయో అప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో పథకాలు పెడతారు కదండి. అందులో ఈ నగదు బదిలీ పథకం అనేది వీరి బ్రెయిన్ చైల్డ్. ఎవరిది? లోకేష్ది. మనందరం చంద్రబాబు నాయుడు అనుకుంటాం. అంటే చంద్రబాబు నాయుడు తెలివితేటలు పుణికి పుచ్చుకున్న నారా లోకేష్ని ఆ రోజు మీరు చూస్తారు మొట్టమొదట. అప్పటికి ఆయన వయసు సుమారుగా 25 సంవత్సరాలు, అంతే 24-25. అంటే చిన్న వయసు ప్లస్ మంచి యంగ్ కదండి. కానీ ఆలోచన పరిపక్వత మొదలైంది. ఆ మొదలైంది 2014కి వచ్చేసరికి. తర్వాత వారు ఎమ్మెల్సీ కావటం, ఒక మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడం, రోడ్లు మంచిగా వేయించటం అక్కడ మొదలైంది. మొదలయ్యి 2019కి వచ్చేసరికి మంగళగిరిని ఎంచుకున్నాడు ఆయన. ఎందుకని ఎంచుకున్నారు? 40 ఏళ్ళు, ఇంచుమించు అప్పటికి 36 ఏళ్ళేమో, 35 ఏళ్ళు అనుకోండి. 35 ఏళ్ళుగా అక్కడ తెలుగుదేశం విజయం సాధించలేదు. ఒకప్పుడు కంచుకోట అక్కడ పోటీ చేసి గెలిచారు. కాబట్టి అది కసిపెట్టుకుని ఆయన అది తీసుకున్నారు. తీసుకున్నప్పుడు ఏం జరిగిందంటే ఆయన స్వల్ప వ్యవధిలో అక్కడ పోటీ చేయటం జరిగింది. కొంచెం ముందుగా ఆయన అంటే ప్లాన్ చేసుకుని ఇంకొంచెం ప్రజల్లో తిరుగుంటే ఆ 5030 ఓట్లు కూడా వచ్చేసి ఉండేవి కళ్ళు మూసుకుని. అంటే మనిషికి ఒక్కొక్క ఏమంటారు, ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అంటారు దాన్ని. ఆ అనుభవం రావడం కోసం మేబీ ఓడిపోయారేమో ఆ రోజు. ఓడిపోయాక మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్న సిద్ధాంతాన్ని నమ్మి అక్కడే ఉండి అక్కడ ఎమ్మెల్యే కంటే ఎక్కువగా పనిచేసి, అంటే వైసీపీ ఎమ్మెల్యే కంట తను మొత్తం వాళ్ళకి మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళతో మమేకం అవుతూ వచ్చి వాళ్ళ కష్టసుఖాల్లో తనుండి ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక కొడుకుగా అన్ని రకాల బాధ్యతలు నిర్వహిస్తూ వాళ్ళకి ఎప్పుడు ఏం కావాలో గమనించుకుంటూ వాళ్ళతోటి ఉన్నారు. కాబట్టి ఈరోజు మళ్ళా మొన్న ఎన్నికల్లో అదే మంగళగిరిలో నిల్చుంటానన్నప్పుడు చాలామంది ఇక్కడ ఎందుకు, మనకి ఇది కంచుకోట కాదు, కంచుకోట లాంటివి చాలా ఉన్నాయి తెలుగుదేశానికి, అక్కడ పోటీ చేయమంటే లేదు, ఖచ్చితంగా నేను ఇక్కడే పోటీ చేస్తాను, మీరు చూడండి. మనం కూడా చెప్పామండి ఆయన చాలా భారీ మెజార్టీతో విన్ అవుతారని ఎలక్షన్స్ ముందు నేను కూడా చెప్పాను. అలాగే 91,000 పైచీలకు ఓట్లతో ఆయన
ఖచ్చితంగా గెలిచి చూపించారు, ఘన విజయాన్ని సాధించారు. అంటే మనకు అలాంటప్పుడు ఒక ఓటు వచ్చినా కూడా అది భారీ విజయమే. అంటే ఓడిపోయిన చోట వెతుక్కుని మనం నిల్చుని గెలిచామనుకోండి, ఒక ఓటు కూడా ఎక్కువే. అలాంటి 91,000 పైచీల కంటే మళ్ళా కంచుకోట. విజయవాడ తూర్పు పెనమలూరు వచ్చి పోటీ చేయమన్నా, లేదు నేను ఇక్కడే చేస్తా, ఈ ప్రజలంతా నా వాళ్ళు అని చెప్పి 5 సంవత్సరాలు కష్టపడి ప్రతి ఇంటికి సుమారుగా 5 సార్లు వెళ్ళి ఉంటాడండి ఆయన. ఖచ్చితంగా వెళ్ళారండి. అంటే అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు నేను ఇంట్లో కూర్చుంటాను, నాకెందుకు, నన్ను ఓడించారు వీళ్ళని అనుకోవాలా. అంటే ఓటమి కూడా ఆయన గెలుపుకి బాట వేసింది అక్కడ. అది మనం తీసుకోవాల్సింది ఒకటి. ఆ తర్వాత మీరు చెప్పినట్టుగా ఈ గెలుపు తర్వాత, ఈ గెలుపుకి ముందు, ముఖ్యంగా ఈ గెలుపుకి ముందు మనం చెప్పుకోవాల్సింది 2023లో చంద్రబాబు నాయుడు గారి జైలు జీవితం, ఆయన అరెస్ట్ పర్వం అనాలి. 53 రోజులు. ఇంకా ఆయన అరెస్ట్ చేశాక లోకేష్ని కూడా అరెస్ట్ చేస్తామని బెదిరిస్తే మీకు గుర్తుంటే ఆయన ఢిల్లీ వెళ్ళి అక్కడ లాయర్స్తో ఆయన మంతనాలు జరిపి తండ్రిని ఎలా బయటకు తీసుకురావాలి, అహర్నిశలు కష్టపడి అతను సుప్రీంకోర్టు ద్వారా వాళ్ళు ఆయన్ని విడుదల చేసుకుని, అంటే అక్కడ లోకేష్ చాణక్యం మీరు చూడండి, ఎందుకు పనికిరాడు బాడీ షేమింగ్ చేసి అసలు లోకేష్ని ఎట్లా మాట్లాడేవారండి. ఒక ముద్దపప్పు అని రోజా లాంటి వాళ్ళు, ఈరోజు నువ్వు ఏం పప్పు, నువ్వు రోజా అని అడుగుతున్నాం మనం. ఒక అసమర్థుడు తన సమర్థతని ఆ స్థాయి గల వ్యక్తితో పోల్చుకుంటేనే నేను సమర్థమైన నాయకుడిని నిరూపించుకోవడం కోసం వ్యక్తి హననం చేయడం చాలా దారుణం అండి. కానీ దాన్ని సవాల్గా తీసుకుని ఆయన రాజకీయ ప్రస్థానం అద్భుతంగా జరిగింది. ఈరోజు దావోస్లో ఆయన చూపించే ప్రతిభ రాష్ట్రం అంతా అసలు అదే చెప్తున్నానండి. అంటే మీరు నన్ను ఎన్ని అన్నా కూడా నేను చలించను, నన్ను నేను మలుచుకుని మీకేంటో నేను చూపిస్తాను అని లోకేష్ అంటే మనసులో తను ప్రతిజ్ఞ చేసుకున్నాడేమో. అందుకనే తను చాలా చక్కగా తండ్రికి బాసటగా నిలిచారు. ఆ రోజు నుంచి అతను అసలైన రాజకీయ నాయకుడిగా మారారండి. మీకు తెలుసు, ఆయన మైకులు లాక్కున్నారు, ఆయన వేదికల మీద నిల్చోకుండా వేదికలు లాగేశారు, కరెంటు తీసేశారు. అయినా కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా తను చెప్పాలనుకుని చెప్పాడు. ఆయన భాషను కూడా అందరూ వ్యంగ్యంగా మాట్లాడితే ఆ భాషను ఈరోజు ఎట్లా మలుచుకున్నాడు. తెలుగు ఈరోజు ఆయన ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. అంటే భాష రాకపోవడం పెద్ద విషయం కాదండి, మనిషి నేర్చుకోవాలనుకుంటే నేర్చుకుంటారు. అంటే మనకు ఆ ఎన్వైరాన్మెంట్ లేనప్పుడు అది రాదు. ఇప్పుడు ఒకసారి కావాలనుకున్నాక పట్టుదల పడితే పట్టరాదు పట్టి విడవరాదు అన్నదానికి వాళ్ళ లోకేషే తార్కాణం. అందుకే ఆయన చక్కటి తెలుగు మాట్లాడుతున్నారు, చక్కటి ఉచ్చారణతో మాట్లాడుతున్నారు. తను శారీరకంగా కూడా మార్పు తెచ్చుకున్నారు. దానికి ఎవరు ఏం చేయలేమండి. శరీర తీరు అనేది అది మనకి వంశపారంపర్యంగా వచ్చేది. దాన్ని మనం ఎప్పుడూ కూడా ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు, ఎవరిని కించపరచకూడదు. కానీ దాన్ని కూడా వాళ్ళు మాట్లాడారు. వీటన్నింటినీ అధిగమించి ఆయన ఒక రాజకీయ నాయకుడయ్యి, ఒక ఐటీ మినిస్టర్గా, ఒక విద్యాశాఖ మంత్రిగా, ఇంకా మరీ ముఖ్యంగా మీరు నమ్ముతారో లేదో వైసీపీ వాళ్ళకి కష్టం వస్తే రీసెంట్గా కదా, అంతకుముందు కూడా ఒకరికి 15 లక్షలు ఇచ్చారు ఆయన. వాళ్ళు వైసీపీకి చెందిన వాళ్ళే అయినా కూడా ఇక్కడ కులం మతం ప్రాంతం కాదు, నేను ఒక మంత్రిగా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను మంత్రిని, మీరు ఎవరైనా నాకు పర్వాలేదు, నా సహాయ సహకారాలు ఉంటాయని ఇచ్చారు ఆయన. మొన్న గడ్డం ఉమా, ఇదే గడ్డం ఉమా 2022లో లోకేష్ని చాలా కించపరుస్తూ ఒక ట్వీట్ పెట్టారండి. నువ్వు ఏం చేసినా, ఎన్ని కుప్పిగంతులు వేసినా జగన్మోహన్ నోట నీ పేరు రాదు అంది ఆవిడ. అదే గడ్డం ఉమా ఒక బాలుడికి ఏదో ప్రాబ్లం వస్తే ఈయన 10 లక్షల సాయం అంటే వెంటనే చేస్తే అదే ఉమా మెచ్చుకుందండి. తర్వాత వీళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా కూడా లోకేష్కి థ్యాంక్స్ చెప్తూ వాళ్ళు కూడా అందులో పెట్టడం జరిగింది. అంటే ప్రత్యర్థుల చేత ఈరోజు పొగిడించుకున్న ఘనత లోకేష్ దండి. మరీ ముఖ్యంగా మొన్న వర్ధంతి రోజు ఒక యాడ్, ఒక పచ్చటి యాడ్ మొత్తం పేజీ అంటే ఫ్రంట్ పేజ్ అంతా కూడా సాక్షి వేసింది. ఎవరిది వేసింది? వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడి, చాలా నీచంగా మాట్లాడి కించపరిచిన లోకేష్ పేరుతోటి మధ్యలో నందమూరి తారక రామారావు గారి ఫోటో వేసి, అటుపక్క నిద్రలో కూడా ఉలిక్కిపడి, ఆ పేరు వింటేనే ఉలిక్కిపడి లేచే జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు ఫోటో వేసి మొత్తం ఒక ఫుల్ యాడ్ వేశారంటే
ఆయన వర్ధంతికి కోటి సభ్యత్వ నివాళిగా అంటే లోకేష్ పేరున వేశారు అది. ఇంకా ఇంతకంటే లోకేష్కి గెలుపు అనేది ఇంకేం లేదండి. ఆయన మంగళగిరి గెలవడం ఒక ఎత్తు అయితే ఈరోజు వైసీపీ వాళ్ళ పేపర్లో ఆ యాడ్ వేయడం అనేది అన్నిటికంటే ఒక మరో మెట్టు. అది నన్ను అడిగి కోటి మంది కార్యకర్తలు ఉన్నారు అని వాళ్ళ చేతే చెప్పించడం, అది కూడా లోకేష్ పేరుతోటి అది రావడం అనేది ఇది ఈయన గెలుపుకి తార్కాణం, వాళ్ళ ఓటమికి అది నిదర్శనం అండి. ఇంకా ఇంతకంటే ఏం కావాలండి. సో లోకేష్ అనే వ్యక్తి తన్ని తాను మలుచుకుంటూ తన్ని తాను సానబట్టుకుంటూ ఈరోజు ఒక చక్కటి రాజకీయ నాయకుడిగా ఎదిగారు ఆయన. ఇంకా మరింత గొప్ప వ్యక్తిగా ఎదగాలని, చక్కటి నాయకుడిగా ఇంకా మరిన్ని అవార్డులు పొందాలి, ఆయన అందరి మన్ననలు పొందాలని కోరుకుంటూ వారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు. ఇందాక మీరు అన్నారు మేడం, 2009 మేనిఫెస్టోలో నగదు బదిలీ పథకం ప్రవేశపెట్టిన ఆయనే. ఆ పథకాన్ని దేశమంతా చర్చ కూడా జరిగింది ఆ పథకం పైన. దాన్ని పూర్తిగా అనలేమనుకోండి, మంచి పథకం అని చెప్పి ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు దేశమంతా ఇంప్లిమెంట్ చేశారు. ఆ నగదు బదిలీ పథకం నేటికి అన్ని ప్రభుత్వాలు కొనసాగిస్తాయి. అవునండి, అది కాంగ్రెస్ ప్రభుత్వం మెచ్చుకుని అందులో మన్మోహన్ సింగ్ లాంటి ఒక ఆర్థిక నిపుణుడు అనడం అనేది చాలా గొప్ప విషయం. అతి చిన్న వయసులోనే ఆయన వంక దేశం అంతా చూసింది. ఇవాళ ప్రపంచం అంతా చూస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇవాళ దావోస్లో ఆయన చేస్తున్న చర్చలు కావచ్చు, పారిశ్రామికవేత్తలతోటి ఆయన చేస్తున్న మంతనాలు కావచ్చు, మరిన్ని పెట్టుబడులకు దోహదపడతాయండి. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఈరోజు 2 లక్షల పైచీల కంటే 3 లక్షల దాకా నిధులు వచ్చాయి అంటే అందులో మన లోకేష్ కృషి ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఆయన 20 లక్షల ఉద్యోగ కల్పన అన్నారు, ఆల్రెడీ 4 లక్షల ఉద్యోగ కల్పనకి బాటలు వేశారు ఆయన. సో అన్నీ కూడా సాధిస్తారండి. ఆయన చక్కటి మంత్రిగా పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారని ఆశిద్దాం మనం. తప్పకుండా మేడం, మీ ఆశీస్సులు ఆయనకి ఉండాలి. మరొకసారి నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మేడం గారికి మీకు నమస్తే.